రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగే ఈ భేటీలో విభజన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై ముఖ్యంగా రేవంత్, చంద్రబాబు చర్చించనున్నారు. షెడ్యూల్ 9లో 23 సంస్థల పంపిణీ పెండింగ్ ఉంది. షెడ్యూల్ 10లోని 30 సంస్థల విభజన పెండింగ్లో ఉంది. తొలిసారి విభజన సమస్యలపై చర్చించేందుకు రేపు ముఖ్యమంత్రులు సమావేశమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటిసారి భేటీ అవుతున్నారు. రేపు ప్రజాభవన్లో సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో రాష్ట్ర విభజనకు సంబంధించిన పరిష్కారం కాని సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లో ఉన్న పలు అంశాలకు సంబంధించి 10 ఏళ్లుగా చాలా సందర్భాల్లో ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ముందు చర్చించిన ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇక కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 2 ప్రభుత్వాలకు సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించిన కొత్త ముఖ్యమంత్రులు రేపు భేటీ కాబోతున్నారు. ఈ పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చించడానికి భేటీ అవుతున్నారు. అయితే వీటితో పాటు కేవలం వీటి అంశాలతో పాటు 10 ఏళ్లుగా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఆస్తులకు సంబంధించిన పంపిణీ ఏ విధంగా ఉండాలి, ఇక ఉమ్మడి రాజధాని సమయం ముగిసింది కాబట్టి ఇక వాటి ఆస్తుల పంపిణీ తెలంగాణకు అప్పచెప్పాలనే అంశంపై ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిలో కేటాయించిన ఆస్తులకు సంబంధించి అంటే ఎమ్మెల్యే క్వార్టర్సు, అదేవిధంగా సిఐడి భవనము, వాటితో పాటు లేక్ గెస్ట్ హౌస్, ఈ 3 సంబంధించి ఇప్పటివరకు కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించాలి. ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది కాబట్టి విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఆస్తులు అప్పగించాలి. కానీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించలేదు. చాలా సందర్భాల్లో తెలంగాణకు సంబంధించిన అధికారులు ఆంధ్రప్రదేశ్కి లేఖలు రాసినా కూడా ఆ ఆస్తులు తెలంగాణకు అప్పగించలేదు. కాబట్టి రేపు జరగబోయే ఈ ఇద్దరు సీఎంల భేటీలో ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యోగుల పంపిణీ విషయంలో గందరగోళం జరిగింది. దాదాపు 712 మంది తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. ఇంకా ప్రతి వారం అంటే శనివారం రోజు వారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మళ్ళీ శుక్రవారం తిరిగి తెలంగాణకు వస్తున్నారు. కాబట్టి వారు రోజు ప్రయాణించడానికి లేదంటే ప్రతి వారం ప్రయాణించడానికి ఉద్యోగం ఈ రాష్ట్రంలో ఉండి మరో రాష్ట్రంలో ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించాలని గత ప్రభుత్వం ముందు ఆ ఉద్యోగులంతా కూడా చాలా సందర్భాల్లో విజ్ఞప్తి చేసినా ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెక్రటరియట్లో ఉన్న హెచ్ఓడీలు 218 మంది ఇంకా ఇక్కడ సెక్రటరీలు పనిచేస్తున్నారు. వారిని కూడా రిలీవ్ చేయాలని ఆంధ్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కానీ ఆ అంశం కూడా పరిష్కారం కాలేదు. ఇక విద్యుత్ ఉద్యోగులు దాదాపు 1853 మంది ఏపీ స్థానికతతో ప్రస్తుతానికి తెలంగాణలో పనిచేస్తున్నారు. వారిని కూడా ఆంధ్రప్రదేశ్ రిలీవ్ చేయాలని చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఆ సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఈ ఉద్యోగులు ఇటు తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్థానికంగా ఉన్నవారు తెలంగాణలో పనిచేస్తున్నారు. ఎక్కడి ఉద్యోగులు అక్కడికి పంపించే విధంగా 2 ప్రభుత్వాలు నిర్ణయిస్తే వారంతా కూడా ఏ రాష్ట్రంలో వారు పనిచేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయే ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో ఈ సమస్య కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ బకాయిల విషయంలో గణాంకాలు విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెండింగ్లో ఉన్నాయి. కానీ లేదంటే తెలంగాణకు చెల్లించిన విద్యుత్ బకాయిల విషయంలో కూడా ఒక ఏకాభిప్రాయం కుదరలేదు. రేపు జరగబోయే ఈ భేటీలో విద్యుత్ బకాయిల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ అన్ని అంశాలపై రేపు జరిగే ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం సంబంధించిన దాంట్లో ఈ 9, 10 షెడ్యూల్స్ విభజన చట్టం ప్రకారం 9, 10 షెడ్యూల్లో ఉన్న పరిష్కారంగా సమస్యలతో పాటు ఉద్యోగులు అదేవిధంగా ఈ ఉమ్మడి రాజధానిలో ఉన్న ఆస్తుల పంపిణీకి సంబంధించి లేదంటే ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే అంగీకారం సంబంధించిన అంశం. కానీ ఈ 3 ప్రధాన అంశాలపై రేపు ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకుంటారు. ఆయన ఈరోజు సాయంత్రం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత రేపు ఉదయం కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొని రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అదేవిధంగా చంద్రబాబు ప్రజాభవన్లో భేటీ అవుతారు. విభజన అంశాలు ఏవైతే 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయో వాటినన్నింటినీ పరిష్కరించే దిశగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వం వద్ద ఈ సమస్యను పరిష్కరించుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు. కానీ సానుకూలంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఉన్న సమస్య 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించుకోవడానికి రేపు భేటీ అవుతున్నారు. వీటితో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్న 7 పంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాయి కాబట్టి వాటిని తిరిగి తెలంగాణలో ఇవ్వడానికి దాదాపు 5 గ్రామ పంచాయతీలు ఇప్పటికే తీర్మానం చేశాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డికి రేపు జరగబోయే సమావేశంలో ఈ 7 పంచాయతీలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించండి. ఆ 7 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణ తీసుకురాగలిగితే భద్రాచలం డివిజన్లో కలుపుగలిగితే గ్రామ పంచాయతీల సమస్య కూడా తీరుతుంది. ఇది ఇద్దరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందిస్తే ఆ 7 గ్రామ పంచాయతీల సమస్య పరిష్కారం అవుతుందంటూ ఇప్పటికే ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కాబట్టి రేపు జరగబోయే ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చల్లో ఈ అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన నేపథ్యంలో మేజర్గా ఉన్న సమస్యలు కాకుండా తాత్కాలికంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకొని పరిష్కరించే సమస్యలను రేపటితో పరిష్కరించే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఒకవేళ ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయాలని కేంద్రం ముందే పరిష్కరించుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో రేపు జరగబోయే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం చాలా ఆసక్తి నెలకొంది. ఏ సమస్యలపై ఒక పరిష్కారం వస్తుంది, ఆస్తులపై అదేవిధంగా ఉద్యోగుల విభజన అంశం సంబంధించిన ఉద్యోగుల ఇష్యూను క్లారిటీ వస్తుందనే అంశంపై కూడా 2 రాష్ట్రాల్లో ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆస్తుల సంబంధం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు మూసింది కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఆస్తులను తెలంగాణకి అంగీకరించడానికి రేపు జరగబోయే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారని ఇటు అధికారులు సీఎంతో పాటు కీలక అధికారులు రేపు సమావేశంలో భేటీ కాబోతున్నారని చెప్పొచ్చు అనేది.